హాయ్ అండి, దిస్ ఈజ్ జ్యోతి. ఓవెన్ లేకుండానే ఎంతో టేస్టీగా, హెల్దీగా, ఈజీగా ఇంట్లో కేక్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం ఇప్పుడు. ఇదిగోండి, కేక్ తయారీ కోసం నేను తీసుకున్న పదార్థాలు చూపిస్తున్నాను. ఇదిగో ఈ కప్పుడు ఇలాగ ఈ విధంగా కొలుసుకోవాలి, ఇలా పైకి అంచు వరకును. ఈ కప్పుడు 2 కప్పులు మైదాపిండి తీసుకున్నాను నేను. ఇదిగో మైదాపిండి 2 కప్పులు. ఇదే కప్పు షుగర్ ఇలాగా తీసుకున్నానండి. ఇదిగో ఇది సమానంగా 1 కప్పు షుగరు, 2 కప్పులు మైదాపిండి. అర్థమైంది కదా, 2 కప్పులు మైదాపిండి, 1 కప్పు షుగరు. అయితే 2 కప్పులు మైదాపిండి నేను ఇందులో వేసుకున్నాను. అయితే షుగర్ పౌడర్ చేశానండి మిక్సీలోను. షుగర్ 1 కప్పు మిక్సీలో పొడి చేశాను, 2 కప్పులు మైదాపిండి. అయితే వెన్న ఇదిగో ఇది తీసుకున్నాను నేను. ఇంత అంటే ఈ కప్పులో చిన్నదండి, ఇది కొంచెం చిన్నది. ఈ కప్పుడు వెన్న తీసుకున్నాను. అయితే 3 ఎగ్స్ దీనికి, అంటే ఆ పిండి 1/2 కేజీ ఉంటుందండి, ఇంచుమించుగా 1/2 కేజీ ఉంటుంది. 3 ఎగ్స్. తర్వాత కొద్దిగా కొబ్బరి తురుము వేస్తున్నాను నేను, మీ ఇష్టం, ఇది ఆప్షనల్, కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. కొద్దిగా జీడిపప్పు ముక్కలు, కిస్మిస్ వేస్తున్నాను. ఇంకా మీ దగ్గర టూటీ ఫ్రూటీ ఏమన్నా ఉంటే వేసుకోవచ్చు. తర్వాత బేకింగ్ పౌడర్ వేయాలి. తర్వాత ఎసెన్స్ అండి, నేను ఇది పైనాపిల్ ఎసెన్స్ తీసుకున్నాను, లేదంటే వెనిలా ఎసెన్స్ ఉంటుంది, ఏదైనా ఎసెన్స్ వేయచ్చు మీరు. ఇది 2 డ్రాప్స్ మాత్రమే వేస్తాం ఎసెన్స్. ఒకవేళ ఎసెన్స్ లేకపోతే మనం యాలకులు కూడా, మనం ఈ షుగర్ పౌడర్ చేసేటప్పుడు యాలకులు అందులో వేసి పౌడర్ చేసేయచ్చండి. యాలకి పౌడర్ వేస్తే ఎగ్ స్మెల్ రాకుండా ఉంటుంది అనమాట, ఎసెన్స్ లేనప్పుడు. ఎసెన్స్ ఉంటే ఎసెన్స్ వేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దామండి. ప్రిపరేషను ఇదిగో ఎగ్స్ ఇందులో ఒక పగలగొట్టి వేస్తున్నాను. త్రీ ఎగ్స్ వేసానండి. అయితే ఇందులోకి వెన్న కూడా వేసేస్తున్నాను. అయితే వెన్న వేసుకునే పాత్రలోకి మనం కొద్దిగా ఇది వేయాలండి. కేకు చేసుకునే డిష్లోకి కొద్దిగా వెన్న వేయాలండి. ఈ డిష్లో మనం ఈ వెన్న స్ప్రెడ్ చేయాలి. మిగిలిన వెన్న అంతా ఇందులో వేసేస్తున్నాను నేను. అదేమో డిష్లో స్ప్రెడ్ చేయడానికి కొద్దిగా 1 స్పూన్ వేసాను. మిగిలిన వెన్న అంతా ఇందులో వేసేసాను. అయితే షుగర్ పౌడర్ కూడా ఇందులో వేసేస్తున్నాను. గ్రైండ్ చేసుకున్నాం కదా షుగరు మొత్తం, ఇదంతా ఇప్పుడు మనం ఇలా కలిసేలాగా బాగా కలపాలండి. మామూలుగా మీ దగ్గర హ్యాండ్ బ్లెండర్ ఉంటే దాంతో కూడా కలుపుకోవచ్చు, లేదంటే ఇలా కూడా ఈజీగా కలిసిపోతుంది, ఏం పర్వాలేదు. అంటే షుగర్ అయితే కరగడం లేట్ అవుతుందండి, అందువల్ల నేను షుగర్ని మిక్సీలో పౌడర్ చేశాను కాబట్టి ఈజీగా కలిసిపోతుంది, ఇది నో ప్రాబ్లం. ఇదిగోండి కలిసిపోయింది. ఈ విధంగా కలిసిపోయిన తర్వాత మనం మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకుందాము. కలిసింది కదా, నేను ఇప్పుడు కొబ్బరికూర వేస్తున్నాను. కొబ్బరి తురుము 3 స్పూన్లు ఉంటుంది. ఇది మీకు మీ ఇష్టం, నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు. ఇదిగో డ్రై ఫ్రూట్స్ కూడా వేసేస్తున్నాను. ఒకసారి కలుపుదాము. ఇదిగోండి ఈ విధంగా కలిసిపోయాయి డ్రై ఫ్రూట్స్ కూడాను. అయితే నేను ఇప్పుడు బేకింగ్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఇదిగో 1 స్పూను, తర్వాత 1/2 స్పూన్ వేస్తున్నానండి బేకింగ్ పౌడర్. ఇదిగో ఈ కంపెనీ చాలా బాగా ఉంటుంది, సరేనా. బేకింగ్ పౌడర్ వేస్తాను. 1.5 స్పూన్ వేసానండి. టేబుల్ స్పూన్ కాదు, టీ స్పూను. 1 స్పూన్ ఫుల్గా వేసి కొంచెం సగం వేసాను. అయితే ఇదిగో ఇప్పుడు ఇది ఎసెన్స్ యాడ్ చేస్తున్నాను. ఇదిగో కొద్దిగా 2 డ్రాప్స్ చాలండి, ఎక్కువ వేయకూడదు, మళ్ళీ దాని ఫ్లేవర్ ఎక్కువైపోతుంది. ఇది ఒకసారి కలిపిన తర్వాత మనం ఈ మైదా పిండి స్లోగా కొంచెం వేసుకుంటూ కలపాలండి. ఇలా కొంచెం వేసుకుంటూ మొత్తం మైదా పిండి అంతా ఇందులో వేసేసి కలిపేయాలి. మనం తీసుకున్న 2 కప్స్ను. అర్థమైంది కదండి కొలతలో. ఇదిగో నేను ఈ కప్పుతో 2 కప్పులు మైదా పిండి తీసుకున్నాను. 1 కప్పు షుగర్ తీసి దాన్ని మిక్సీలో పౌడర్ చేశాను.
కొలతలు అర్థమైంది కదా, 1:2. ఈ మైదా పిండి అంతా ఇందులో వేసేసి మనం బాగా కలపాలండి. నాకు ఈ ఎగ్స్ వెన్న తడి సరిపోలేదండి, కలవలేదు, కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. వేయొచ్చండి, వాటర్ వేయొచ్చు, ఏం పర్వాలేదు, లేదంటే పాలు కూడా వేసుకోవచ్చు. ఈ ఎగ్స్ మనం బయటే పెట్టాలండి, ఫ్రిడ్జ్లో అప్పటికప్పుడు తీసి చేయకూడదు, బయటే ఉంచుకొని రూమ్ టెంపరేచర్లో ఉంచాలి. ఒకవేళ మీరు పాలు యాడ్ చేసినా కూడా పాలు ఫ్రిడ్జ్లో వేయకూడదు, చల్లటి పాలు వేయకూడదు, అలా వేడి పాలు వేయకూడదు, రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలే వేయాలండి. ఇదిలాగా కొంచెం బాగా కలపాలి, జారుడుగా దోశ బ్యాటర్ లాగా కలుపుకోవాలన్నమాట. దోశ మీద కొంచెం చిక్కగా చూపిస్తాను మీకు ఏ కన్సిస్టెన్సీలో కలపాలో. ఇంకొంచెం వాటర్ పడుతుంది నాకు. ఇదిగోండి, ఈ విధంగా రావాలి మనకి కన్సిస్టెన్సీ లాగా. చూసారు కదా, ఇలా జారుడుగా రావాలన్నమాట. ఎరటితో ఇలా వేస్తుంటే దోశ బ్యాటర్ లాగా ఈ కన్సిస్టెన్సీలో మనం కలుపుకోవాలి. మీరు ఇందులో అదే ఎగ్గు వెన్న తడి వల్ల ఇదంతా కలవదు, కలవకపోతే కొంచెం పాలు కానీ వాటర్ కానీ ఏదైనా యాడ్ చేసుకుని ఇలా ఈ విధంగా వచ్చేలాగా కలుపుకోవాలి. అయితే వెన్న లేని వాళ్ళు నెయ్యితో కూడా చేయొచ్చండి, అలాగే కుకింగ్ ఆయిల్ కూడా వేయొచ్చు. కానీ కుకింగ్ ఆయిల్ కంటే నెయ్యి కంటే వెన్నతోనే బాగా స్మూత్గా గుల్లగా వస్తుందండి కేకు. అయితే మీరు కేక్ ఎందులో వేస్తారో దానికి ఇలాగే ఈ విధంగా వెన్న స్ప్రెడ్ చేసుకుని తర్వాత ఈ కలిపిన బ్యాటర్ ఇందులోకి మనం వేసేయాలన్నమాట. నేను నాన్ స్టిక్ పాత్ర తీసుకున్నానండి. మీ దగ్గర నాన్ స్టిక్ లేకపోతే ఒక దళసరిగా ఉన్న గిన్నె, చాలా లావుగా ఉండాలి, అడుగు మందంగాను దళసరిగా ఉన్న గిన్నె తీసుకోండి. దానికి ఈ విధంగా మీరు నెయ్యి కానీ వెన్న కానీ అప్లై చేసేసి బ్యాటర్ ఇందులో వేసేయడమే. అయితే మీ దగ్గర కుక్కర్ ఉంటుంది కదండి, కూర వండుకునే కుక్కర్, రైస్ కుక్కర్ కాకుండా ప్రెషర్ పాన్ ఉంటుంది కదా, దాంట్లో కూడా మీరు వేయచ్చు. కాకపోతే పైన విజిల్ పెట్టకూడదు, మూత పెట్టేసి లిడ్ పెట్టి సిమ్లో ఉంచాలన్నమాట కేక్ అయ్యే వరకును. తొందరగా అవదండి కేకు, ఒక 40 minutes అలా పడుతుంది. అయ్యే వరకు కూడా మనం సిమ్లోనే ఉంచాలి, కంగారు పడకూడదు. ఓకేనా, సిమ్లోనే ఉంచాలి, లేదంటే మాడిపోతుంది. ఇదిగో ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇలా మనం ట్యాప్ చేస్తే ఆ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఖాళీ లెమన్ ఉంటే ఫిల్ అవుతాయి. ఓకే, దీన్ని ఇప్పుడు స్టవ్ మీద పెడదాం. ఇదిగోండి, స్టవ్ ఆన్ చేసి ముందు కడాయి పెట్టాను. ఓకే, కడాయి మీద ఇప్పుడు ఈ కేక్ పెట్టిన గిన్నె పెట్టాలండి, ఎందుకంటే డైరెక్ట్ పెడితే మాడిపోతుంది. అందువల్ల నేను అట్ల పెనం పెట్టాను, అట్లు వేసుకునే అట్ల రేకు పెట్టి దాని మీద ఈ కేక్ వేసిన పాత్ర పెట్టాను. మీరు నాన్ స్టిక్ లేకపోతే దళసరిగా ఉండే గిన్నెలో వెయ్యాలి. అయినప్పటికీ కూడా ఇలాగే కింద ఏదైనా పెట్టండి, అట్ల రేకు ఏదైనాను, సరేనా. ఒకవేళ మీకు అదే ప్రెషర్ ప్యాన్ ఉందనుకోండి, కూర కుక్కరు, దాంట్లో అది దళసరిగా ఉంటుంది కాబట్టి ఇది వేసేసి లిడ్ పెట్టేసి మీరు సిమ్లో అలా ఉంచడమే, పైన విజిల్ పెట్టకూడదు. ఇది ఇలా ఒక 40 minutes అలా అవుతుందండి. ఆ తర్వాత చూపిస్తాను తిరిగేసేటప్పుడు. చూద్దామండి కేక్ ఎంతవరకు వచ్చిందో. ఇదిగో టచ్ అవ్వట్లేదు, ఏళ్ళకి అంటుకోవట్లేదు, అయిపోయింది. అయితే దీన్ని స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 నిమిషాలు మూత పెట్టి అలాగే ఉంచేస్తే ఆవిరికి అది చుట్టూ లూజ్ అయ్యి ఊడిపోతుందండి. ఓకే, మీరు చాకుతో ఇలాగ అనక్కర్లేదు, ఒక 10 నిమిషాలు పావు గంట మూత పెట్టి అలా ఉంచేస్తే ఆవిరికి అదే ఊడిపోతుంది. అప్పుడు మళ్ళీ ఇంకో వైపు మనం తిరగేసి దీన్ని కూడా కాలిస్తే అది కూడా బ్రౌన్ కలర్లో వస్తుంది. లేదంటే ఇలా తెల్లగా ఉండి తినబుద్ధి అవ్వదు, టేస్ట్ కూడా బాగోదు, కొంచెం మెత్తగా ఉంటుంది. కాబట్టి దీన్ని ఒక పావు గంట అలా మూత పెట్టి వదిలేస్తే స్టవ్ ఆపేసాక అప్పుడు మళ్ళీ తిరగేసి పెడితే ఇటువైపు కూడా బ్రౌన్ కలర్ వస్తుంది, అప్పుడు తినడానికి బాగుంటుంది. ఇదిగోండి, కేకు ఈ విధంగా అయ్యింది. దీన్ని మనం టర్న్ చేద్దాం. ఇప్పుడు నేను ఇలా ప్లేట్ మూత పెట్టేసి దీన్ని ఇలా తిప్పేసాను, ఇలా ఈజీగా వచ్చింది. ఒక పావు గంట నేను అలా వదిలేసాను అనమాట, ఆవిరికి వచ్చింది. ఇంకో ప్లేట్ పెట్టి ఇలా తిరగేస్తున్నాను దీన్ని. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇది ఇలా పెట్టాలి, పెట్టాక దీంట్లోకి ఇలా ఈజీగా వచ్చేస్తుంది. ఇదిగో ఇప్పుడు మళ్ళీ పొయ్యి మీద పెడతాను. నేను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెడతాను. ఇదిగో మన కేక్ ఈ విధంగా ఉంది. ఓకే, తిరగేస్తే ఎలా ఉందో చూపిస్తున్నాను.
ఇదిగో తిరిగేస్తే ఇలా ఉంది. మనం మళ్ళీ తిరిగేసి పెట్టడం వల్ల ఇక్కడ బ్రౌన్ వచ్చింది, వైట్ అంతా పోయి బాగుంటుంది తినడానికి చక్కగా. ఇప్పుడు మనం దీన్ని ఇలా తిరిగేసి కట్ చేసుకోవడమే ముక్కలు. ఓకేనా? ఇది ఇలా కట్ చేసేసుకోవడమే మనకు నచ్చిన షేప్లో. నచ్చిన షేప్లో ఇలా కట్ చేసుకుంటే చాలా స్మూత్గా స్పాంజ్ కేక్ అనమాట. ఇందుగో చూసారా ఎంత బాగుంది, ఇలా చాలా స్మూత్గా ఉంది, చాలా స్మూత్గా. ఓకే, ఈ విధంగా మీరు ట్రై చేయండి. కేక్ చేయడం చాలా యమ్మీగా బాగుంటుంది, అందరు ఇష్టపడతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.